హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు ఒక హెల్దీ డిష్ని ప్రిపేర్ చేయబోతున్నామండి. అది ములక్కాయ బంగాళదుంప దోసకాయ టమాటా కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎవరైనా ములక్కాయ తినని వాళ్ళు, దోసకాయ తినని వాళ్ళు అలా ఎవరైనా ఉన్నా కూడా ఇలా అన్నీ కలిపి వండితే భలే టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇవన్నీ తినడం వలన మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి అప్పుడప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు 1-2 మిగిలిపోతూ ఉంటాయి కదండి. వాటిని వేస్ట్ చేయకుండా ఇలా అన్నీ కలిపి వండుకోవచ్చు. ఇక్కడ మాకు ఒక ములక్కాయ, 2 బంగాళదుంపలు, 1 దోసకాయ, 2 టమాటాలు మాత్రమే ఉన్నాయి. అందుకనే వాటన్నిటితో కలిపి ఇలా మేము కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాం. ఇక్కడ మేము దోసకాయని పీల్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాము. దోసకాయని కట్ చేసుకున్నప్పుడు చేదు చెక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ పొటాటోస్ని కూడా పీల్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. టొమాటోలు, ఒక ములక్కాయని ఇలా కట్ చేసుకున్నాము. 2-3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ దోసకాయలు, బంగాళదుంప, ములక్కాయలు వేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాం. దంచిన వెల్లుల్లి, ఇది వేయడం వలన అరోమా అంతా కర్రీకి పట్టి చాలా బాగుంటుందండి, టేస్టీగా అరోమాటిక్గా. కరివేపాకు వేసుకుందాం. ఒకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ములక్కాయ, దోసకాయ, దుంప అన్నీ మగ్గాయండి. టమాటోలు వేసుకుందాం. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇవన్నీ ఇలా మగ్గిన తర్వాత రుచికి తగినంత కారం వేసుకుందాము. తగినంత వాటర్ వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టి ఉడికించుకుందాం. కూర పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇది కొంచెం పులుసుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. చారుగా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది. అన్నీ కలిపి చేసిన కర్రీ కదా, కొంచెం పులుసుగానే ఉండాలి. సాల్ట్ అయితే సరిపోలేదు, మేము కొంచెం వేసుకుంటున్నాము. మీరు చెక్ చేసి వేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా కొంచెం పులుసుగా ఉంటే ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా కొంచెం ఉడికి ఆ పులుసు అంతా దగ్గర పడిద్దండి. మరీ దగ్గర పడేదాకా ఉన్నామనుకోండి, ఆ వేడికి ఇంకా దగ్గర పడిద్ది. అందుకని ఇలా కొంచెం పులుసుగా ఉన్నప్పుడే మేము స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ కర్రీ ప్రిపేర్ అయిందో. తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. మనకి అప్పుడప్పుడు ఇలా మిగిలిన వెజిటేబుల్స్ తోటి ఇలా మంచి రెసిపీ చేసుకోవచ్చు. వేడి వేడి రైస్లో ఈ కర్రీ వేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. లంచ్ బాక్సుల్లో కూడా పిల్లలు ఈ కర్రీని భలే ఎంజాయ్ చేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.